హే గాయ్స్, ఇది ఎక్కడో తిరుపతి లేకపోతే ఊటీ అనుకుంటున్నారా? కాదు, ఇది కొండపల్లి కిల్లా. ఇదైతే కొండపల్లి పవర్ ప్లాంట్. ఏంటి నేను ఇక్కడ ఉన్నాను, ఇవి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మేమైతే హోమ్ టౌన్ నుంచి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ట్రావెల్ బ్లాగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. చూసారా ఎంత బాగుందో వెదరు, ఆ చెట్లు చాలా అంటే చాలా సూపర్ ఉంది. మామూలుగా ఎవరికైనా జర్నీ చేయాలి, లాంగ్ జర్నీ అంటే అస్సలు నచ్చదు కానీ ఈ జర్నీ అయితే సూపర్ ఉంది. ఇలా వెళ్తూ ఉంటే సూర్యాపేట దగ్గర మాకు ఇవి కనిపించాయి. ఏం పళ్ళు అంటే అవి లీచీ పళ్ళు అన్నారు. నేనైతే ఎప్పుడూ టేస్ట్ అయితే చేయలేదు. ఇది లోపల ఎలా ఉందంటే మన తాటి ముంజులు ఉంటాయి కదా, ఆ తాటి ముంజుల్లాగా ఉన్నాయి. సో దాని తర్వాత మధ్యలో కాఫీ బ్రేక్ అనమాట. ఫుల్ హెడేక్ అయితే వచ్చింది నాకు. కాఫీ తాగుదామని చెప్పి ఇక్కడ చెన్నాపట్నం కాఫీ షాప్లో అయితే ఆగాము. దీని గురించి నేను షార్ట్ కూడా చేశాను కదా. సేమ్ మళ్ళీ అక్కడనే ఇలా కాఫీ అయితే తాగేసి స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ 3 ఆ టైంకి అయితే మేము రామోజీ ఫిలిం సిటీ దగ్గర వరకు వెళ్ళిపోయాము. ఇదండి రామోజీ ఫిలిం సిటీ. మీరు ఎవరైనా వెళ్ళారా? నేనైతే వెళ్ళలేదు. వెళ్ళిన వాళ్ళైతే అన్ని షూటింగ్ స్పాట్స్ అన్నీ చాలా బాగుంటాయని చెప్పారు. మీలో ఎవరైనా వెళ్తే నాకైతే కామెంట్ చేయండి బాగుందా లేదా అని చెప్పి. ఇంకా అలా స్టార్ట్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే వెళ్ళాం. చూసారా ఇక్కడ నుండి సిటీ ఎంత బాగా కనిపిస్తుందో. ఆ అపార్ట్మెంట్స్, ఆ హైట్స్, ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయండి బాబు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఫోన్లో కంటే రియల్గా అయితే ఇంకా బాగుంది. ఇంకా ఈ అపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చేసాయంటే ఏంటి అర్థం, ఆల్మోస్ట్ సిటీ కూడా వచ్చేసినట్టే కదా. మేమైతే ఇలా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదండి నా ట్రావెల్ వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్స్. బాయ్ గాయ్స్.